గత 5 ఏళ్లలో కేంద్రం నుండి పైసా లేకుండా నిర్లిప్తంగా ఉన్న ఏపీ రాష్ట్రానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నిధులు కేటాయించడం హర్షణీయమని వీఐపీ రాజు అన్నారు. విజయనగరం జిల్లాలోని పార్టీ కార్యాలయంలోని అశోక్ బంగ్లాలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని, హోంశాఖ మంత్రి, ఆర్థిక మంత్రులను కలిసి చంద్రబాబు నిధులను కోరారని, ఆయన కోరికను ఎన్డీఏ ప్రభుత్వం తీర్చిందన్నారు. బడ్జెట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్లను కేటాయించడం, పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్రం ముందుకు రావడం శుభ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు బడ్జెట్లో క్లియర్గా మనకి కనబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే రాష్ట్రానికి కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా అన్యాయానికి పాటుపడిపోయిన కార్యక్రమాలు రైతులందరూ కూడా 33,000 ఎకరాలని రాజధాని కోసం ఇచ్చి 5 సంవత్సరాలు కూడా రోడ్ల మీదకి వెళ్ళి ఎన్నిసార్లు ప్రాధాన్యపడినప్పటికీ కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళకి ఎంట్రీ ఇవ్వడం కాదు, పూర్తిగా అనగదొక్కే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. దానికి ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసే చొరవకి మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వవైపుని తీసుకురావడానికి ఈరోజు బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఖర్చు పెట్టడానికి ఈరోజు అంటే మొదటి విడతలో ఖర్చు పెట్టడానికి అనౌన్స్ చేయడం అనేది నిజంగా మంచి శుభపరిణామం. మేము విజయనగరం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మేము స్వాగతం పలుకుతున్నాం. అలాగే పోలవరాన్ని కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా అది ఒక బ్రహ్మాండమైన స్కీము.